డిఎస్ఎస్ ఫ్రెండ్స్, తెలుగులో జనరల్గా మరి రచయితలకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఇస్తున్నాడు కదా. సో అలాంటివన్నీ కూడా ఒక చోట రాశాను, ఒకసారి చెక్ చేద్దాం. అస్తిత్వ వేదనకు సంబంధించి ఆలూరి బైరాగి గారు, భావ కవిత్వ యుగానికి సంబంధించి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, బాల సాహిత్యంలో తొలితరం మార్గదర్శకులు చింతా దీక్షితులు, గిరిజనుల సంచార జాతులకు సంబంధించి. నెక్స్ట్ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసింది మంచాల జగన్నాథరావు గారు, బాలలకు చక్కటి గేయాలు అందించింది ఆలూరి బైరాగి, నవ్య సంప్రదాయ దృష్టి సాహిత్య విమర్శ జీవి సుబ్రహ్మణ్యం, మానవ సున్నిత పార్శ్వాలకు సంబంధించి మొదరాంతక రాజారాం గారు, జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసింది బిరుదు రామరాజు గారు, ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు గురజాడ వెంకట అప్పారావు గారు, సాహిత్య వేషాలు కథలు ఏకాంకికులు ఖండకావ్యాలు పిల్లల మరి వెంకట హనుమంతరావు గారు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష గురజాడ వెంకట అప్పారావు, పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసింది వచ్చి చెరుకుబిల్లి జమదాగ్ని శర్మ, బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు రాసింది ఏడిది కామేశ్వరరావు, సంస్కృత కావ్యాలు తెలుగులోకి వచనంలోకి అనువాదించింది విద్వాన్ విశ్వం, ఎన్నో చిన్న కథల సంపుటాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది బివి నరసింహారావు గారు, పిల్లల కోసం ఇంగ్లీష్ నవలలు రాసింది నండూరి రామ్మోహన్ రావు గారు, భూదానం మనకి వినోబాబవే. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, వీటి నుంచే కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు. అలాగే తొలితరం మానవ శాస్త్రజ్ఞులు ఒకరైనా ఒక బిట్ కూడా రావడం జరిగింది గిడుగు వెంకటమూర్తి గారికి సంబంధించి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ ఉపయోగకరంగా అనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.